గైస్ నేను ఆప్టిమే నోట్లో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీ ఫోన్లోకి వచ్చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్లో మిసెస్ బ్రౌజర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఇది ఓపెన్ చేసుకుని పెట్టుకోండి. ఇది ఓపెన్ చేసుకోకుండా ఇంటర్ఫేస్ అనేది ఎట్లా ఉంటుంది. మీరు ఏం చేయకండి, జస్ట్ వాట్సాప్లోకి వచ్చండి. వాట్సాప్లోకి వచ్చేసి నెక్స్ట్ దీని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. ఏదో ఒక జీమెయిల్ ఇవ్వండి, పాస్వర్డ్ ఏదో ఒకటి పెట్టుకోండి. పాస్వర్డ్ నచ్చిన పాస్వర్డ్ ఒకటి పెట్టుకొని సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఒకటి పెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా పెట్టుకున్న తర్వాత రిఫరల్ కోడ్ ఎట్లా అవుతుందో అది అట్లా ఉంచేసి అగ్రీన్ క్లిక్ చేసి నెక్స్ట్ క్లిక్. ఇక్కడ చూడండి, వన్ స్పెషల్ క్యారెక్టర్ ఉండాలంట. వన్ స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇట్లా ఇది రికవరీ ఫేజ్ అన్నమాట. ఇది ప్రతి ఒక్కరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. సెగ్మెంట్ ఇది స్క్రీన్ షాట్ తీసుకుని ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకుని నోట్స్లోకి వెళ్ళండి. నోట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఆప్టిమా ఏ అని చెప్పి ఇది చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పోతే వాలెట్ అనేది పోద్ది అన్నమాట. అది స్క్రీన్ షాట్ తీసుకున్నది కూడా డ్రైవ్లో సేవ్ చేసుకోండి. ఓకేనా, డ్రైవ్లో సేవ్ చేసుకొని డౌన్లోడ్ టు ప్రొసీడ్ కొట్టి నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. బ్యాక్ టు లాగిన్ అని వస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట ఐడి. ఇది నార్మల్గా ఇట్లా ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఇట్లాగా ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది కాపీ చేసుకోండి. ఎక్స్టెన్షన్ అనేది కాపీ చేసుకోండి. ఎక్స్టెన్షన్ అనేది కాపీ చేసుకున్న తర్వాత మిసెస్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బటన్లో తీసుకెళ్ళి ఇది పేస్ట్ చేయండి. ఇట్లాగా ఒకటి వస్తుంది. యాడ్ టు క్రోమ్ ఉంది కదా, యాడ్ టు క్రోమ్ క్లిక్ చేయగానే ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, కింద డౌన్లో ఎక్స్టెన్షన్ సింబల్ ఉంటుంది మనకి. ఇక్కడ ఎక్స్టెన్షన్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళండి. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నది ఆప్టిమా లైట్ నోడ్ అన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది ఇంటర్ఫేస్ అన్నది. అప్పుడు లాగిన్ అవుతుంది. మీరు ఇందాక లాగిన్ చేసుకున్నారు కదా డీటెయిల్స్, ఆ డీటెయిల్స్తో లాగిన్ చేసుకోండి. లాగిన్ చేయకుండా ఇంటర్ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. డైలీ మార్నింగ్ వచ్చి ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 1 టైం ఓపెన్ చేసి వచ్చి క్లెయిమ్ చేసుకుంటే చాలు. ఇక్కడ కొన్ని టాస్క్లు ఉంటాయి. మిషన్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి కదా, మిషన్స్ అండ్ రివార్డ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి 48 టాస్క్స్ ఇచ్చారు. ఎవ్రీ టాస్క్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. ఎవ్రీ టాస్క్ కంప్లీట్ చేయండి. ఇట్లాగా సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ ఇట్లాంటి సింపుల్ ఉంటాయి అన్నమాట. మీకు అర్థమైపోద్ది. ఆటోమేటిక్గా అర్థం కాకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను దీనికోసం. ఓకేనా, థ్యాంక్ యూ.